హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అదే కాయిన్స్ ఎలా పర్చేజ్ చేసుకోవాలో, గోల్డ్‌ని మనం ఎట్లా మన దగ్గర ఉండే మనీతో ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి చెప్పుకుందామండి. ఇవి ఆల్రెడీ మీకు షార్ట్‌లో పెట్టినాను. 20 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ వాటి గురించి. ఇప్పుడు ఇవి చూడండి, అన్నీ 22 క్యారెట్ అనమాట. హాల్‌మార్క్ సీల్‌తో ఉండేటువంటి కాయిన్స్ అనమాట. 22 క్యారెట్. 24 అంటే తెలుసు కదండీ ప్యూరు. ఇవి 22 క్యారెట్స్ అనమాట. అంటే హాల్‌మార్క్‌కి సంబంధించినటువంటి కాయిన్లు, నగలుగా కాకుండా కాయిన్‌లుగా కూడా మనం ఇట్లా తీసుకోవచ్చు. చూడండి, అన్ని ప్రతి ఒక్క దాని మీద హాల్‌మార్క్ అనేది ఉంది. హాల్‌మార్క్ ఉంది. ఇది 24 గ్రామ్స్ అనమాట. 24 గ్రామ్స్ విడ్త్‌లోనే మనకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతది. ఇది 20 గ్రామ్స్ కాయిన్, ఇది 24 గ్రామ్స్ కాయిన్ అనమాట. 24కి 20కి లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. చూడండి, 2 చెప్తాను. 2 పక్కన పక్కన పెడితే ఇది కొద్దిగా లావు ఉంది, అది కొద్దిగా సన్నగా ఉందన్నమాట. అంటే లిటిల్ బిట్ వేరియేషన్, కాకపోతే 2 ఒకే సైజ్ వస్తాయన్నమాట. 4 గ్రాముల 2కి తేడా కాబట్టి. ఈరోజు ప్రజెంట్ రేట్ బట్టి మీరు ఒకవేళ మీకు అవైలబిలిటీ అంటే, ఏమంటే వీటికి జీఎస్టీ అవి కూడా కొద్దిగా వేస్టేజ్ పడతాయండి. కాయిన్స్ మనం పర్చేజ్ చేసుకోవాలంటే ఇవన్నీ పెద్ద పెద్ద షాపుల్లోనే దొరుకుతాయి. జనరల్గా వర్కర్ల దగ్గర ఉండవన్నమాట. గోల్డ్ స్మిత్ దగ్గర ఈ కాయిన్స్ ఉండవు. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టి వాళ్ళు ఇట్లా మీకు జీఎస్టీ పడుతుంది, తెప్పించిస్తారు. అట్లా కాకుండా రా మెటీరియల్గా అంటే ముద్దగా ప్యూర్ కావాలంటే మాత్రం జీఎస్టీ ఏం పడదండి. మీకు ఆ రేటుకే దొరుకుతుంది. ప్రజెంట్ రేట్ ఎంత ఉంది అంతకే తెప్పిస్తారు. కాకపోతే టైం కొద్దిగా ఇవ్వాలన్నమాట. ఇది 10 గ్రామ్స్ కాయిన్. దీని మీద కూడా చూడండి 22 క్యారెట్ హాల్మార్క్ సీల్తో సహా మెన్షన్ అయి ఉంటుంది. ఇది 24 గ్రామ్స్ చూపించినా కదా అప్పుడే. ఫ్యూచర్ పర్పస్ కోసం ఈ కాయిన్ మనము తీసుకొని దాచిపెట్టుకోవచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ మన పిల్లలు చిన్నగా ఉన్నారనుకో, వాళ్ళ కోసం ఇన్వెస్ట్ చేయాలా, వెనకటికి గోల్డ్ రేట్ ఎక్కువైతుంది. అప్పుడు వాళ్ళకు గోల్డ్ మనం నగలు చేయించాల్సి వస్తుంది, తీసుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో కావాలంటే ఇట్లా మనం కాయిన్స్ తీసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మన ప్రజెంట్ ట్రెండ్కి సరిపోయినట్లు నగలు ఉంటాయన్నమాట. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పిల్లల కోసం నగలు కొత్తగా చేయించాలంటే అప్పుడు ట్రెండ్ మారింటాయి. అప్పుడు మనం ఈ కాయిన్స్ వాళ్ళకి ఎత్తుకుపోయి ఇచ్చి వాళ్ళ పిల్లలకి ఏ మోడల్ నచ్చుతాయో తీసుకోవచ్చు అనమాట. అట్లా పర్పస్కి మనము తీసుకోవచ్చండి. లోన్ పెట్టుకునేది, ఇవి పెట్టి లోన్ తీసుకొచ్చుకునే వాటికైతే మాత్రం ఇవి యూజ్ కావండి. తీసి పెడితే మాత్రం చాలా యూజ్ అవుతాయండి. ఒకవేళ మనకు మస్ట్ అండ్ షుడ్ లేదు, ఇవి బ్యాంక్లో పెట్టాలంటే మీరు దగ్గరలో ఉన్న మీకు గోల్డ్ స్మిత్ దగ్గర పోయి ఇవన్నీ మెల్ట్ చేయించి ఊరికే చిన్న కమ్మిలాగా రౌండ్ రింగ్ చేయించి బ్యాంగిల్ లాగా చేసుకొని మనము బ్యాంక్లో పెట్టుకోవచ్చండి. అప్పుడు మీకు లోన్లు ఇస్తారు గోల్డ్ పైన. ఇట్లా కాయిన్స్ పెడితే మాత్రం లోను మీకు ఇవ్వరండి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో బెస్ట్ సేవింగ్స్లో ఈ కాయిన్స్ చెప్పుకోవచ్చండి. ఎవరైనా మనము తెచ్చుకోవచ్చు ఈ కాయిన్స్. మనకు దగ్గరగా ఉన్న మంచి నేమ్ ఉండే జ్యువెలరీ షాప్లో పోయి ఈ కాయిన్స్ తీసుకోవచ్చు. ఒకసారి బ్యాంకుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి, బ్యాంకుల్లో కూడా తెచ్చుకోవచ్చు ఈ కాయిన్స్. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ డెడ్ కాదండి. చాలా ప్లస్ పాయింట్లే ఉంటాయి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ మాత్రం. మీకు ఏ బ్యాంకులో కానీ గోల్డ్ లోన్కి ఈ కాయిన్లు పెడితే మాత్రం తీసుకోరండి. అది మాత్రం ఫస్ట్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా కాయిన్లు తీసుకొచ్చుకొని మీ ఇంట్లో జాగ్రత్త పరుచుకొని, ఇప్పుడు మీ పాప పెద్ద అయినాక కావాలంటే గోల్డ్ కాయిన్స్ మీరు నగలకు కన్వర్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. కాకపోతే లోన్లు పెట్టుకొని తీసుకునేదానికి ఫెసిలిటీ మాత్రం గోల్డ్ కాయిన్లో కానీ ప్యూర్ కానీ మనం పెట్టేదానికి ఆస్కారం ఉండదండి. ఇవన్నీ 22 క్యారెట్ సంబంధించినవి అండి. 24 చూడండి, దీని మీద మెన్షన్ చేస్తున్నారు 22 క్యారెట్ గోల్డ్ అని. 24 అంటే చెప్పినా కదండి, 999 అంటే 3 9లు వస్తాయన్నమాట. 99.9 వస్తుంది, 999. ఇవి 22 క్యారెట్స్ అంటే 916. దీని మీద చూడండి, ప్రతి ఒక్క కాయిన్ మీద మీకు 916 హాల్మార్క్ సింబల్ ఉంది. గవర్నమెంట్ సీల్ అనేది కొద్దిగా బ్లాక్లో రబ్ చేసిన లెటర్స్ ఉన్నాయి చూడండి, అది బిఎస్ఎఫ్ అంటాం అనమాట. అది హాల్మార్క్ సింబల్ అనమాట. ప్రతి ఒక్క కాయిన్ మీద సింబల్ వస్తుంది. మీరు ఇట్లా కాయిన్స్ ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో కూడా కొత్త బ్రాంచ్ పడిందండి, అక్కడ కూడా అవైలబిలిటీ ఉంటే అమౌంట్ మీరు జీఎస్టీ ప్లస్ ఈ కాయిన్ ఎంత వెయిట్ ఉందో అంత కాయిన్ అమౌంట్ మీరు ఎంటర్ చేసినారనుకో, మీ స్వైప్ కార్డుల మిషన్ ద్వారా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు దాని ద్వారా మీరు ఎంటర్ చేస్తే ఆ తూకం బట్టి కాయిన్లు మీకు వస్తాయండి. ఇది చూడండి, ఇప్పుడు రెండింటికి వేరియేషన్. ఇది ప్యూర్ అండి, అంటే 24 క్యారెట్ గోల్డ్ అనమాట. ఇటు సైడ్ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి చూడండి, అది. ఈ కాయిన్స్ వచ్చి 22 క్యారెట్ అనమాట. ఇది 24, ఇది 22, ఇది 24 అండి. ఇట్లా మెటీరియల్, రా మెటీరియల్ అయితే మీకు గోల్డ్ స్మిత్ దగ్గర దొరుకుతుంది. ఇట్లా కాయిన్స్ అయితే దొరకవండి, మీరు ఖచ్చితంగా జ్యువెలరీ షాప్లోనే తీసుకోవాలా. అది మీకు కావాలంటే ఖచ్చితంగా జీఎస్టీ ఇవన్నీ పే చేస్తే మీరు ఈ కాయిన్స్ తీసుకోవచ్చు అనమాట. ఇట్లా రాగా అంటే ముద్దగా ఇట్లా ప్యూర్ తీసుకోవాలంటే మాత్రము గోల్డ్ స్మిత్ దగ్గర అంటే ఆచార్య దగ్గర వచ్చి కొద్దిగా టైం ఇస్తే మీకు ఖచ్చితంగా ఇట్లా తెచ్చిస్తాడండి. చూడండి, ప్యూర్కి 22కి ఇది ప్యూర్ అంటే 99.9 గోల్డ్ అనమాట. దీంట్లో ఎలాంటి మెటల్స్ మిక్స్ అయ్యి ఉండవు. ఈ పక్కన కాయిన్స్లో వచ్చి కొద్దిగా మీకు
8% గోల్డ్ అదర్ మెటల్స్ మిక్స్ అయింటాయి కాబట్టి అది 22 క్యారెట్స్, ఇది 24 క్యారెట్స్ అనమాట. ఎవరికైనా అర్థం కాని వాళ్ళకైతే ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. ఇది ప్యూర్, ఇప్పుడు చూపించేదంతా ప్యూర్ అనమాట. ఈ ప్యూర్ మీరు వరల్డ్ వైడ్ ఎక్కడ పోయినా, ప్రపంచంలో ఎక్కడ పోయినా ప్యూర్కి మీకు ఏం డోకా ఉండదండి. ఎక్కడైనా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ప్యూర్ మాత్రము. 22 అంటే మనము దాని మీద మెన్షన్ చేసింటారు కాబట్టి హాల్ మార్క్, అది మీకు ఇండియాలోనే ఆల్ ఓవర్గా కంప్లీట్గా తీసుకోవచ్చండి. ఒక 10 రూపీస్ వేరియేషన్తో మీకు అమౌంట్ అయినా రిటర్న్ ఇస్తారు, లేకపోతే నగలుగానే తీసుకోవచ్చు అనమాట. అమౌంట్ రిటర్న్ ఇవ్వాలంటే జనరల్గా గోల్డ్ స్మిత్లు అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. జ్యువెలరీ షాప్లో పోయి మాకు అమౌంట్ ఇవ్వండి అంటే ఇవ్వరండి. ఖచ్చితంగా మీరు నగలుగానే మీరు వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ప్యూర్ అయినా కూడా అంతే అనమాట. పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్లో ప్యూర్ ఇచ్చి మనకు అర్జెంట్ అమౌంట్ కావాలండి అంటే ఇవ్వరండి. ప్యూర్ని మీకు బ్యాంక్లో పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉండదు. కాయిన్స్ కూడా అంతే బ్యాంక్లో పెట్టుకునే ఫెసిలిటీ ఉండదు అనమాట. ఇది చూడండి, తిరుపతిలో బ్రాంచ్ కొత్తగా ఓపెన్ అయింది, దాని గురించి డీటెయిల్స్ అనమాట ఇది. దాంట్లో మనకు గోల్డ్ సిల్వర్ కాయిన్స్ రెండు వస్తాయి, సిల్వర్ కాయిన్స్ ప్లస్ గోల్డ్ కాయిన్స్ అనమాట. దీంట్లో జిఎస్టీ చూడండి, ఈరోజు ప్రజెంట్ రేట్ చూపించిన 8,846 ఉంటుంది. మీకు కాయిన్ కావాలంటే ప్లస్ 1% ఎంతో సంథింగ్ యాడ్ అవుతుంది అనమాట. జిఎస్టీ యాడ్ అయ్యి మీకు ఎన్ని కాయిన్స్ ఎంత తూకంలో కావాలనేది మెన్షన్ చేసి మీరు స్వైప్ చేసినారనుకోండి అమౌంట్ అని చేస్తే మీకు ఆ కాయిన్ బయట వస్తుందన్నమాట. అది తిరుపతిలో 2 రోజులు అయిందనమాట పెట్టి. నేను అప్లోడ్ చేద్దామని నాకు టైం లేదండి. ఆయన గోల్డ్కు అంత అమౌంట్ లేదని సిల్వర్ కాయిన్స్కి పెడతా అన్నాడు. ఆయన 10 grams కాయిన్ ఏమో తీసుకుంటున్నాడండి సిల్వర్ది. స్వైప్ చేసి బెట్ట లోపల సిల్వర్ కాయిన్ వస్తుందన్నమాట. మనకు ఇంకా తొందరలో కూడా మనకు ఆల్ ఓవర్గా ప్రతి స్టేట్లోనూ వచ్చేస్తాయండి. డిస్టిక్ వైజ్ కూడా ఇట్లాంటివి వస్తాయి, కాకపోతే జిఎస్టీ పడుతుంది అనమాట. ఇట్లాంటి వాటిలో మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. మన దగ్గర బ్యాంకులో అమౌంట్ ఉంటే మనము ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేకపోతే స్వైపింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అట్లాంటివి మనం దీంట్లో ఎంటర్ చేసి మనం అమౌంట్ ఉంటే మనం ఇట్లా కాయిన్స్ తీసుకోవచ్చండి. జాగ్రత్తగా, అంటే నమ్మకం ఉంటుందన్నమాట. ఇట్లా మెషినరీ ఉంటే మీకు ఏం భయపడే పని లేదు. మంచిగా కాయిన్స్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవచ్చు. సిల్వర్ కాయిన్ వస్తాను చూడండి, అట్లా గోల్డ్ కాయిన్ కానీ సిల్వర్ కాయిన్ కానీ అవైలబిలిటీ వచ్చేస్తాయండి ప్రతి డిస్టిక్లోనూ నెమ్మదిగా. అందరికీ 24 క్యారెట్కి 22 క్యారెట్కి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటానండి. ఇంతవరకు నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.